రండి ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన వ్యాపార కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవ్వరూ ఇష్టపడి కొనని ఒక మార్కెట్లో ఒక గొప్ప వ్యాపార అవకాశాన్ని ఎలా వెతకచ్చో చూద్దాం. అంటే బలవంతంగా కొనాల్సిన వస్తువుల మార్కెట్లో కూడా లాభాలు ఎలా సంపాదించవచ్చో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఈ విశ్లేషణను ఒక సూటి మాటతో మొదలుపెడదాం. మీరు ఒత్తిడితో నిండిన ఎర్ర డబ్బాలను అమ్ముతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ల తలమీద తుపాకీ పెట్టినట్టు బలవంతం చేస్తే తప్ప ఎవరూ వాటిని కొనరు. ఈ ఒక్క వాక్యం చాలు ఫైర్ సేఫ్టీ పరిశ్రమలో ఉన్న అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవటానికి. సరే, ముందుగా మనం ఈ ఫైర్ సేఫ్టీ మార్కెట్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుందాం. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక బ్రోకెన్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ నిబంధనలు పాటించడం అనేది ఇష్టంతో చేసే పని కాదు, తప్పనిసరి కాబట్టి మొక్కుబడిగా చేసే పని. అసలు ఈ గ్రజ్ పర్చేజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక రకమైన బలవంతపు కొనుగోలు. అంటే మనకు కొనాలనే అస్సలుండదు, కానీ చట్టం ప్రకారం కొనాలి కాబట్టి తప్పక కొంటాం. కొనేవాళ్లు దీన్ని ఎలాంటి లాభం లేని ఒక పన్నులా చూస్తారు. ఈ మార్కెట్ ఎంత దారుణంగా ఉందో చూడాలంటే ఇక్కడ జరిగే కొన్ని పరిష్కారాలు చూడాలి. ఉదాహరణకి, తప్పుల్ని పట్టించుకోకుండా ఉండేందుకు ఇన్స్పెక్టర్లకు లంచం ఇవ్వడం, పాత ఖాళీ సిలిండర్ల మీద కొత్త ఎక్స్పైరీ డేట్ స్టిక్కర్ అంటించేయడం, లేదా జస్ట్ ఆ తనిఖీ పాస్ అవడం కోసం పేరుకి 4 ఇసుక బకెట్లు పెట్టడం, ఇలాంటివి సర్వసాధారణం. సరే, ఇప్పుడుదాకా సమస్య గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఈ మొత్తం ఆటను మార్చేసే ఒక భారీ ఊహించని అవకాశం హైదరాబాదులో ఒక గోల్డ్ రష్ మొదలయ్యింది. మనం మాట్లాడుకుంటున్న అవకాశం ఎంత పెద్దదో ఈ నంబర్ చూస్తే అర్థమవుతుంది. 2026 నాటికి ఇండియా ఫైర్ ప్రొటెక్షన్ మార్కెట్ అంచనా విలువ 17,000 కోట్లు. అవును, 17,000 కోట్లు. ఇది చిన్న విషయం కాదు. మరి ఇంత పెద్ద మార్పుకు కారణమేంటి? ఒక్కటే, తెలంగాణ ఫైర్ సర్వీస్ సవరణ బిల్లు 2026. ఈ ఒక్క చట్టంతో రాత్రికి రాత్రే చట్టప్రకారం ఈ వస్తువులు కొనాల్సిన ఒక సరికొత్త కస్టమర్ బేస్ పుట్టుకొచ్చింది. అయితే మార్కెట్ ఉంది కదా అని దూకేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో పెద్ద పెద్ద తిమింగాలాలు ఉన్నాయి. సీజ్ ఫైర్, సేఫెక్స్, కానెక్స్ లాంటి బ్రాండ్స్ ప్రోడక్టు మార్కెట్ను ఏలేస్తున్నాయి. వాళ్లతో నేరుగా పోటీపడ్డం దాదాపు అసాధ్యం. ఇక్కడే అసలైన స్ట్రాటజీ ప్లేలోకొస్తుంది. ఆ పెద్ద కంపెనీలతో పోటీపడి నష్టపోవడం కన్నా తెలివిగా ప్రొడక్ట్ తయారీని పక్కన పెట్టి ఎక్కువ లాభాలొచ్చే సర్వీస్, ఆడిటింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇదొక మాస్టర్ స్ట్రోక్. ఒక్కసారి ఈ రెండిటి మధ్య తేడా చూడండి. ఒకవైపు మ్యానుఫ్యాక్చరింగ్, దీనికి బోలెడు పెట్టుబడి కావాలి, పెద్ద కంపెనీలతో కొట్లాడాలి, లాభాలేమో మహా అయితే 15–20% ఉంటాయి. దానికి తోడు సర్టిఫికేషన్ ఖర్చులు బోలెడు. మరోవైపు సర్వీస్ అండ్ ఆడిట్, చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు, లాభాలు ఏకంగా 40–50% వరకు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏటా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ల రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది. మరి అసలు డబ్బు ఎక్కడుందో తెలుసా? ఆ ఎర్ర డబ్బా అమ్మడంలో కాదు. నిజానికి మొత్తం వ్యాపారంలో 80% డబ్బు ఏటా చేసే మెయింటెనెన్స్ కాంట్రాక్టులు, రీఫిల్స్ నుంచే వస్తుంది. హార్డ్వేర్ అమ్మకం జస్ట్ 20% అంతే. అసలు బంగారు గని ఇక్కడే ఉంది. ఓకే, స్ట్రాటజీ బాగుంది. మరి దీన్ని అమలు చేయడం ఎలా? దానికోసమే ఈ 90 రోజుల దూకుడు ప్రణాళిక. కేవలం 3 నెలల్లో మార్కెట్ను ఎలా పట్టుకోవాలో ఈ ప్లాన్ చూపిస్తుంది. ఈ 90 రోజుల ప్లాన్ సింపుల్. మొదటి 30 రోజులు నమ్మకం పెంచుకోవాలి. దానికోసం మాజీ ఫైర్ ఆఫీసర్లను మన టీంలోకి తీసుకోవాలి. తరువాత 30 రోజులు ఫ్రీ సేఫ్టీ చెకప్స్ అంటూ అందరి దగ్గరికి వెళ్లి లీడ్స్ సంపాదించాలి. చివరి 30 రోజులు ఆ లీడ్స్ అన్నిటినీ 3 సంవత్సరాల సర్వీస్ కాంట్రాక్టులుగా మార్చేయాలి. అంతే. మరి దీనికెంత ఖర్చవుతుంది? అనుకున్నంత కాదు. చూడండి, సిబ్బందికి 4.5 లక్షలు, లైసెన్సులకు 1.5 లక్ష, మార్కెటింగ్కు 2 లక్షలు, మొదట అవసరమైన సరుక్కి 5 లక్షలు, మొత్తం కలిపిన జస్ట్ 13 lakhs. చాలా తక్కువ బడ్జెట్తోనే ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. భయంతో ఉన్న బిల్డింగ్ మేనేజర్లను మన క్లయింట్లుగా ఎలా మార్చుకోవాలి? దానికోసం కొన్ని సీక్రెట్ వెపన్స్ ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. వీళ్ల దగ్గరున్న ముఖ్యమైన ఆయుధం లయబిలిటీ మిర్రర్, అంటే బాధ్యతల అద్దమన్నమాట. ఇది ఏదో టెక్నికల్ రిపోర్ట్ కాదు, ఇది వాళ్లకొక అద్దంలా చూపిస్తోంది. చూడండి, మీరు ఎంత పెద్ద రిస్క్లో ఉన్నారో అని. ఒక భారీ ఫైన్ కట్టడానికో, లేదంటే మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం రిజెక్ట్ అవడానికో ఎంత దగ్గరగా ఉన్నారో ఇది కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ ఆడిట్లో సాధారణంగా దొరికే కొన్ని పెద్ద తప్పులేంటంటే ప్రెషర్ గేజ్ రెడ్ జోన్లో ఉండటం, ఫైర్ ఎగ్జిట్లు పూర్తిగా బ్లాక్ అయి ఉండటం,
హైడ్రాంట్ పంప్ ఆటో స్టార్ట్ మోడ్లో లేకపోవటం, ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయిన టెస్టింగ్ డేట్లు ఇలాంటివన్నమాట. ఇక వాళ్ళ సేల్స్ పిచ్లో ఒక కిల్లింగ్ పాయింట్ ఉంటుంది. అదే ఇన్షురెన్స్ డాగర్. వాళ్ళిలా అంటారు, అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఇన్షురెన్స్ సర్వేయర్ వచ్చి ఆ ఎక్స్పైరీ డేట్ చూశారంటే ఒక్క సెకండ్లో మీ క్లెయిమ్ మొత్తం రిజెక్ట్ చేస్తారు. అంతే. ఈ మాటతో అవతల వాళ్లకు అసలు విషయం అర్థమైపోతుంది. సో వాళ్ల సేల్స్ పిచ్లో 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, హుక్. మీ బిల్డింగ్ కొత్త చట్టం ప్రకారం ఫెయిల్ అవుతుంది అని డైరెక్ట్గా చెప్పేయడం. సెకండ్, ఇన్షురెన్స్ డాగర్. చిన్న తప్పు వల్ల ఇన్షురెన్స్ మొత్తం ఎలా పోతుందో చెప్పడం. థర్డ్, సొల్యూషన్. మేం దబ్బాలమ్మట్లేదు, మీ లీగల్ టెన్షన్ మొత్తం మేం తీసుకుంటున్నామని చెప్పడం. ఫైనల్గా క్లోజ్. ఎమర్జెన్సీ ఫిక్స్ కావాలా లేక ఫుల్ సర్వీస్ ఏఎంసీ కావాలా అని అడగడం. సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ బిజినెస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లను అమ్మడం గురించి కాదు. ఇది చట్టపరమైన నిబంధనలను పాటించేలా చేయడం, దాని ద్వారా వాళ్లకు మనశ్శాంతిని అమ్మడం గురించి. ప్రోడక్ట్ నుంచి సర్వీస్కి మారడం. అదే ఇక్కడ గేమ్ చేంజర్. చివరగా ఒక ప్రశ్న. ఒకవేళ ఈ రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏది ఎక్కువ సేఫ్టీ ఇస్తుంది? గోడమీద అతికించిన చౌకబారు స్టిక్కరా లేక ప్రతీదీ రికార్డ్ చేసే ఒక డిజిటల్ ఆడిట్ సిస్టమా? ఆలోచించండి.